హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ కలెక్షన్స్. మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీకు చాలా రోజుల తర్వాత ఈ వీడియోని అయితే తీసుకురావడం జరిగింది. ఒక 10 days గ్యాప్ అయితే రావటం అయితే జరిగింది. సారీ ఫర్ దట్. బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్ మోడల్స్తో మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకువచ్చేసాను. మీకు తెలిసిందే, మన దగ్గర ఎప్పుడు కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ దొరుకుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీని తీసుకొచ్చాను. ఎలా అంటే బ్యాంగిల్స్, హిప్ బెల్ట్స్, మ్యాగ్నెటికాస్, ఆల్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియోలో అయితే చూసేయవచ్చు. ఒకటే వీడియోలో మీరు ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీని కూడా సెట్ చేసేయచ్చు. మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా సింపుల్గా అయితే పర్చేస్ చేసేయచ్చు. అది ఎలా పర్చేస్ చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఐటమ్ని మీరు ఎలా తీసుకోవాలి, పేమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డీటెయిల్గా తెలుస్తుంది. అసలు మీ దగ్గర ఆన్లైన్లో నుంచి మేము ఎలా తీసుకోవాలి అన్న డౌట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే మన దగ్గర పర్చేస్ చేసేయచ్చు. అది ఎలా అనేది కూడా నేను వీడియోలో ఫర్దర్గా చెప్పబోతాను. సో మీరు డీటెయిల్స్ ఏవి మిస్ అవ్వకూడదు అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. మీరు వీడియోని కనుక స్కిప్ అయినట్లయితే మంచి కలెక్షన్ మిస్ అవుతారు అండ్ నేను చెప్పే డీటెయిల్స్ కూడా మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. మన దగ్గర కాంబో సెట్స్ అండ్ సింగిల్ పీస్ అండ్ మెహందీ, విక్టోరియన్ పాలిష్ జ్యువెలరీ అండ్ బ్రైడల్ జ్యువెలరీ కాంబో సెట్స్, హెవీ అండ్ సింపుల్ ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. ఏ జ్యువెలరీ కావాలనుకున్నా కూడా చాలా ఈజీగా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ ప్రతి ఒక్క దానిలో కూడా 10 types ఆఫ్ మోడల్స్ అండ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏ మోడల్లో అయినా సరే ఏదైనా కలర్ అవైలబిలిటీ కావాలి అనుకున్నా కూడా కలర్ అవైలబిలిటీ, కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అంతేకాదు మన దగ్గర హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది స్పెషాలిటీ. హ్యాండ్మేడ్ జ్యువెలరీ, బీడ్స్ జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర దొరకడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి చూసినట్లయితే మంచి కలెక్షన్ని మీరు ఎలా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం కూడా మర్చిపోమాకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి అయితే రీచ్ అవుతుంది. అలాగే కామెంట్ చేసినట్లయితే మరొక నలుగురికి ఫీడ్బ్యాక్గా ఉంటుంది. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి చూసినట్లయితే మీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ హౌ టు ఆర్డర్ అనేది చెప్తాను. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ కనుక నచ్చినట్లయితే ఆ ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న 8184889937 అనే మొబైల్ నెంబర్కి అయితే ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయవలసి ఉంటుంది. స్క్రీన్ షాట్ని సెండ్ చేసినట్లయితే నేను అవైలబిలిటీ అనేది చెక్ చేసి అవైలబుల్గా ఉన్నట్లయితే మా టీం వెంటనే రెస్పాన్స్ అయ్యి మీకు అవైలబిలిటీ రెస్పాన్స్ చెప్తుంది. ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది అంటే మాత్రం మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. లేదు నాట్ అవైలబుల్ అంటే స్టాక్ రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. లిమిటెడ్ స్టాక్ కూడా మన దగ్గర ఉంటుంది. సో మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే క్విక్గా ఆర్డర్ అయితే చేసుకోండి. సో మీకు అవైలబుల్గా ఉంది అని చెప్పినట్లయితే మీరు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవలసి ఉంటుంది. అంతేకాని క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ అయితే మన దగ్గర లేదు. క్యాష్ ఆన్ డెలివరీ ఇన్ ఫ్యూచర్లో తీసుకువస్తాను. మంచిగా ఆర్డర్స్ వస్తున్నట్లయితే పీపుల్ నుంచి మనకి మంచి రెస్పాన్స్ అండ్ రీచ్ కూడా ఉంది అనుకున్నట్లయితే నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంది. సో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు వన్స్ మనకి పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఫార్మేట్ అనేది సెండ్ చేసి అడ్రస్ డీటెయిల్స్ తీసుకోగానే మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేస్తాను. ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీకు 7 to 10 daysలో అయితే ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. వన్స్ మీరు ప్రోడక్ట్ రీచ్ అవగానే అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేయవలసి ఉంటుంది. అన్బాక్సింగ్ వీడియో అంటే ఏంటి, అసలు ఎలా షూట్ చేయాలి అనేది కూడా చెప్తాను. మీరు ఒకవేళ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసినాక రిటర్న్ కానీ, క్యాన్సిలేషన్ కానీ, ఎక్స్చేంజ్ కానీ అవైలబుల్గా మన దగ్గర లేదు. ఇన్ కేస్ నేను పంపిన ప్రోడక్ట్ కనుక మీకు డ్యామేజ్ కానీ, రాంగ్ ఐటమ్ కానీ, మిస్సింగ్ ప్రోడక్ట్ కానీ వచ్చినట్లయితే అప్పుడు నేను ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాను. అలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో తీయాలి. మీ దగ్గర అన్బాక్సింగ్ వీడియో లేదు కానీ మీకు నిజంగానే డ్యామేజ్ పీస్ వచ్చింది అయినా సరే నేను ఎక్స్చేంజ్ చేసుకోను. రైట్, బికాజ్ మీరు అన్బాక్సింగ్ వీడియో పెట్టలేదు కాబట్టి. సో బీ కేర్ఫుల్. అన్బాక్సింగ్ వీడియో షూట్ చేయడం మర్చిపోయారంటే మాత్రం
మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఆప్షన్ అయితే ఉండదు. నా దగ్గరనే కాదు, ఆన్లైన్లో మీరు ఎవరి దగ్గర ఎక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అయినా తీసుకోండి, అన్బాక్సింగ్ వీడియో లేకుండా మాత్రం ఎక్స్చేంజ్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు. అన్బాక్సింగ్ వీడియో అంటున్నారు అంటే ఏంటి అంటే, అన్బాక్సింగ్ వీడియో అంటే మీకు ప్రోడక్ట్ డెలివరీ బాయ్ తీసుకొని వచ్చి ఇవ్వగానే మీరు దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే ముందు సిజర్ కానీ, నైఫ్ కానీ, బ్లేడ్స్ కానీ యూజ్ చేయకుండా, షార్ప్ థింగ్స్ ఏవి యూజ్ చేయకుండా విత్ హ్యాండ్స్ అంటే మీ చేతులతో కనుక అది వీడియో తీస్తూ ఓపెన్ చేయాలి. మీరు ఓపెన్ చేసేది వీడియోలో కనుక షూట్ చేసి మీకు ఏమైనా డ్యామేజ్ కానీ, మిస్సింగ్ ప్రోడక్ట్ కానీ, రాంగ్ ఐటమ్ కానీ వస్తే వీడియోలో క్లారిటీగా చూపించాలి. అలా చూపించినట్లయితే ఆ వీడియో మాకు ఓకే అనిపిస్తే మేము ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. డ్యామేజ్ పీస్ అంటే చైన్ కానీ, లింక్ కానీ మిస్సింగ్ అంటే దాన్ని డ్యామేజ్ కింద తీసుకోము. చైన్ బయట వెళ్తే అటాచ్ చేసి ఇస్తారు, లేదంటే మనకి హ్యాండ్మేడ్ మనం కూడా మన చేతులతో దాన్ని చేసుకోగలము అనుకుంటే అట్లాంటి స్మాల్ థింగ్స్కి ఎక్స్చేంజ్ ఉండదు. బిగ్ డ్యామేజ్ ఏదైనా ఉండి అసలు ఇది ఇంకా సెట్టింగ్ చేసుకోలేము అనుకున్నట్లయితే దాన్ని మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చిన్న స్టోన్ మిస్ అయినా సరే ఎక్స్చేంజ్ అంటే కుదరదు. స్టోన్ కానీ, లింక్ కానీ, చైన్ కానీ అలా స్మాల్ థింగ్స్కి ఎక్స్చేంజ్ అనేది ఉండదు. బీడ్ కానీ ఇలాంటివి బీడ్కి 5 రూపీస్ ఇస్తే ఒక బీడ్ పెట్టిస్తారు. స్టోన్ పెట్టమంటే స్టోన్ పెట్టిస్తారు, లింక్ పెట్టమంటే లింక్ పెట్టిస్తారు. లేదంటే మీలో టాలెంట్ ఉంటే మనం ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో అవి డ్యామేజ్ కింద అయితే రావు. డ్యామేజ్ అంటే ప్రోడక్ట్ బ్రోక్ అయిపోయి అది ఇంకా మనం రిపేర్ చేసుకోవడానికి వీలు లేదు అంటే మాత్రమే దానికి ఎక్స్చేంజ్ ఉంటుంది. అర్థమైంది కదా మన దగ్గర ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి అనేది అండ్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనేది కూడా. అండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసిన వితిన్ సెకండ్స్లో ఆర్డర్ క్యాన్సిల్ చేయండి అన్నా కూడా ఆర్డర్ క్యాన్సిలేషన్ ఉండదు. మీరు ఆలోచించుకుని ఓకే అనుకున్న తర్వాతనే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయండి. ఒకసారి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ చేయమంటే మాత్రం చేయడం జరగదు. సో మీకు ఇవన్నీ ఓకే అనిపిస్తేనే ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోండి. చాలా కామెంట్స్ వస్తున్నాయి, వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఎలా అంటే మీరు ఎందుకని వీడియో చేయట్లేదు, వీడియోస్ పెట్టట్లేదని. సో ఇప్పటి వరకు టైం సెట్ అవ్వలేదు. ఇప్పుడు మంచి టైం సెట్టింగ్ చేసుకుని మరి డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒక షార్ట్ అండ్ ఒక పోస్ట్, ఒక కమ్యూనిటీ ట్యాబ్, మొత్తం ఆల్ వన్ థింగ్ అయితే అన్నిట్లో కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎటువంటి డిలే లేకుండా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు చూసేయవచ్చు. సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా మిస్ అవుతున్నట్లయితే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ మీలో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర ఏంటంటే రీసెల్లర్ సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. రీసెల్లర్ సపోర్ట్ మీన్స్ ఎవరైనా సరే ప్రోడక్ట్ని రీసేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే రీసెల్లర్స్కి మంచి సపోర్ట్ అయితే ఇస్తాము. రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ప్రోడక్ట్ని అయితే చాలా ఈజీగా పర్చేస్ చేయవచ్చు అండ్ రీసేల్ చేయవచ్చు. మనకి ఒక రీసేలింగ్కి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ గ్రూప్లో కనుక జాయిన్ అయిపోయినట్లయితే మీరు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, వాటిని అయితే రీసేల్ చేసుకోవచ్చు. అసలు రీసేల్ ఎలా చేసుకోవాలి అన్న డౌట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా హౌ టు రీసేల్ అనేది మీకు చెప్తాను. అట్లాగే ఇక్కడ కూడా చెప్తాను. రీసేల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఒక 2000 రూపీస్ అనుకోండి, దీన్ని మీరు వేరే వాళ్ళకి మీరు ఫోటో పెట్టి రీసేల్ చేస్తే మీరు ఆ 2000 రూపీస్కి ఒక 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఆర్ 30 రూపీస్ మీకు నచ్చినంత అమౌంట్ యాడ్ చేసుకుని వాళ్ళకి చెప్తారు. దట్ మీన్స్ ఇది 2000 కదా, నేను 30 రూపీస్ అని చెప్తే 2030 రూపీస్ అని నేను చెప్తాను. అప్పుడు ఆ 30 రూపీస్ ఏంటంటే మీరు ఉంచుకోవచ్చు. సో ఆ 30 రూపీస్ మీరు ఉంచుకుని 2000 రూపీస్ నాకు పే చేస్తే దీన్నే రీసేలింగ్ అంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇది ఏమీ కన్ఫర్మ్ కాదు. అండ్ మీకు రీసేల్ చేయడం వచ్చినట్లయితే హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చు. మీకు రీసేల్ చేసుకోవడం తెలియకపోయినట్లయితే వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే హౌ టు రీసేల్ అనేది కూడా చెప్తాను. మన దగ్గర సింపుల్ నుంచి హెవీ వర్క్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా మోర్ కలెక్షన్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా లేదా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేసినా, పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకేదైనా కలెక్షన్ కావాలి అనుకున్నట్లయితే ఆ కలెక్షన్ వీడియో చేయండి అన్నట్లయితే కింద వాట్సాప్లో లేదా కింద కామెంట్ సెక్షన్లో కానీ నెక్స్ట్ హిప్ బెల్ట్ కలెక్షన్ లేదా బ్రేస్లెట్ కలెక్షన్, బ్యాంగిల్స్ కలెక్షన్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అట్లాగే మనకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కనుక ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్ నుంచి కనుక ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే మీకు 5 to 7% వరకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారు అంటే 100 రూపీస్లో 5 to 7% డిస్కౌంట్ తీసేసి ఇంకా ఎంత అమౌంట్ మిగులుతుందో అంత అమౌంట్కి మీరు ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయవచ్చు. అండ్ ఒక గివ్ అవేనైతే తీసుకువచ్చాను. ఆ గివ్ అవే ఏంటి అంటే మనకి నేను 2K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు అనుకున్నాను. బట్ సమ్ టైమ్స్ అలా అవుతూ ఉంటుంది. నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయాను. బికాజ్ నేను ఒక 1 మంత్ నుంచి కూడా సరిగా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వలన నాకు రీచ్ అనేది తగ్గిపోయింది. సో 2K సబ్స్క్రైబర్స్ రాగానే గివ్ అవే తీస్తానని చెప్పాను కదా, అది ఇప్పటికీ నేను చెప్తున్నాను. 2K సబ్స్క్రైబర్స్ అయితే రాగానే నేను ఒక గివ్ అవే అయితే తీస్తాను. గివ్ అవే రూల్స్ వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే గివ్ అవేలో విన్నర్ కింద మీరు కూడా అవ్వచ్చు. గివ్ అవే విన్నర్కి అయితే 500 రూపీస్ వర్త్ ఆఫ్ జ్యువెలరీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మేము ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుంటాము, అందులో నుంచి 500 రూపీస్ మైనస్ చేయండి అన్నా కూడా అలా కూడా తీయడం అయితే జరుగుతుంది. సో గివ్ అవే విన్నర్కి మాత్రం డెఫినెట్గా 500 రూపీస్ వర్త్ జ్యువెలరీ అయితే రావటం అయితే జరుగుతుంది. మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ కొట్టాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, గివ్ అవే తీయండి. మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యూ ఆల్సో గివ్ ఏ 1 గిఫ్ట్ ఫర్ గివ్ అవే. ఇంకెందుకు ఆలస్యం, కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లాగే మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్, బట్ క్లాతింగ్ సెక్షన్కి కూడా మరి కావాలి కదా అనేసి నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. నారీ కలెక్షన్స్ అనేది ఒక ఛానల్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నారీ కలెక్షన్స్ని, ట్రెండీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను నా ఓన్ మనీతో 10% డిస్కౌంట్ అయితే తీసేసి ఆ 10% డిస్కౌంట్ నేను నా హ్యాండ్తో వేసుకుని మీకు ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ చేస్తాను. సో నారీ కలెక్షన్స్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి 10% ఆఫ్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అంటే అన్ని జ్యువెలరీకి కూడా ఫ్రీ షిప్పింగ్ కాదు, లిమిటెడ్ పీసెస్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఆ ఫ్రీ షిప్పింగ్ ఎలా రీఫర్ చేసుకోవాలి అంటే మీరు ఏవైనా 2 ప్రొడక్ట్స్ కనుక ఏవైనా రెండు ప్రొడక్ట్స్ని కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. మీరు ఒకటే ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ 90 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. బయట కొన్ని ప్రొడక్ట్స్కి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకున్నట్లయితే టైం వేస్ట్ చేయకుండా, లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది, స్టాక్ అయిపోక ముందునే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాము అంటేనే వాట్సాప్లో మెసేజ్ చేయండి, అంతేకాని టైంపాస్కి మెసేజ్ చేయొద్దు. మెసేజ్ చేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్ అంటే అసలు ప్రోడక్ట్ ఉందో లేదో తెలుసుకోవడానికే మెసేజ్ చేసాము, మాకు ఆర్డర్ కన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు అని చెప్తున్నారు. ఇలా సిల్లీ థింగ్స్ కాకుండా మీరు నిజంగా ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే మాత్రమే మెసేజ్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను వీడియో చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, వీడియో పోస్ట్ చేయాలి, వచ్చిన వీడియో కామెంట్స్కి రెస్పాన్స్ ఇవ్వాలి, వాట్సాప్లో మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వాలి, వాట్సాప్లో డైలీ అప్డేట్స్ ఇవ్వాలి, డిస్పాచ్ చేయాలి, ప్రొడక్ట్స్ తీసుకోవాలి, ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి, ఆర్డర్కి అడ్రస్ అసలు టైం అయితే సరిపోదండి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. టైం పాస్కి మాత్రం మెసేజెస్ చేయొద్దు. మీరు నిజంగా ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే మాత్రమే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాను నేను డెఫినెట్గా అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. మామూలు విషయం కాదండి. ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటూ మీకు చాలా స్మాల్ థింగ్ అయి ఉండొచ్చు, బట్ మీ దగ్గర అడ్రస్ తీసుకుని, పేమెంట్ తీసుకుని, మీ మెసేజెస్కి రెస్పాన్స్ ఇస్తూ, డైలీ అప్డేట్స్ని వాట్సాప్లో ఇస్తూ, వీడియో షూట్ చేస్తూ, వీడియో ఎడిటింగ్ చేస్తూ, వీడియో పోస్ట్ చేసి, నెట్లో ఇక తిప్పలు పడుతూ చాలా కష్టపడి మాత్రం మేము వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు టైంపాస్కి మాత్రం మా టైం వేస్ట్ చేయొద్దు. మీరు నిజంగా ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటే మీరు 100 ఆఫ్ డౌట్స్ అడిగినా కూడా మేము చెప్తాము. మీరు డౌట్స్ అడిగేసి చాలా ఈజీగా అడుగుతారు, చాలా ఈజీగా వెళ్ళిపోతారు, కానీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోరు. ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాను అంటేనే మెసేజ్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు ఇలా హార్డ్గా చెప్తున్నారు అంటే టైం ఈజ్ చాలా వాల్యుబుల్ అండి. సో టైంని ఎవరు కూడా వేస్ట్ చేయకండి. మీ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు, మా టైంని కూడా వేస్ట్ చేయొద్దు. మాకు చాలా పనులు ఉంటాయి, అలాగే మీ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి అని చెప్పేసి మేము చాలా ఎగ్జైట్మెంట్తో మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాము. ఫైనల్గా మీరు అన్ని డీటెయిల్స్ అడిగేసి నో థ్యాంక్స్ అని చెప్తారు చాలా ఈజీగా. నో థ్యాంక్స్ అనే మీరు చెప్పే చిన్న మాట మాకు ఎంత టైం వేస్ట్ అని చాలా హర్టింగ్గా కూడా అనిపిస్తుంది. సో ఇట్లాంటి టైం వేస్ట్ పని మీరు చేయొద్దు,
మమ్మల్ని చేయనివ్వద్దు. సో మీరు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాను అంటే మెసేజ్ చేయొచ్చు. అలాగే మీకు ఏదైనా కలెక్షన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సారీ ఫర్ దట్. ఏమైనా హర్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.